నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 5 ఇంట్రెస్టింగ్ సైట్స్ గురించి చెప్తాను చూడండి. దానిలో ఫస్ట్ వచ్చేసి షేడీ యూఆర్ఎల్. ఫ్రెండ్స్, మనం వేరే వాళ్ళతో యూఆర్ఎల్ షేర్ చేయాలనుకోండి, పెద్ద పెద్ద యూఆర్ఎల్స్ కానివ్వండి, లేకపోతే మీ యూఆర్ఎల్స్ కానీ షేర్ చేయాలి అంటే దాదాపుగా అందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వాటిని చిన్న చేసి షార్ట్గా చేసి షేర్ చేస్తున్నారు. ఓకే, సో దానికోసం గూగుల్ యూఆర్ఎల్స్ యూజ్ చేస్తున్నారు, షార్టెస్ట్ యూజ్ చేస్తున్నారు, బిట్లీ, తర్వాత యాడ్ ఫ్లై, ఇటువంటి వాటిని యూజ్ చేసేసి షార్ట్ చేసి పంపిస్తూ ఉంటారు. అయితే చూడండి, మనం ఆ యూఆర్ఎల్స్ని పంపించేటప్పుడు దాన్ని షార్ట్ చేసి పంపించామని ఈజీగా వేరే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, మీ దగ్గర ఏదైనా ఒక యూఆర్ఎల్ ఉందనుకోండి, దాన్ని మొత్తానికే చేంజ్ చేసి పంపించేయాలనుకోండి. ఓకే, అటువంటిప్పుడు చూడండి మనకు ఈ షేడీ యూఆర్ఎల్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో దానికోసం చూడండి, నేను నా యూట్యూబ్కి సంబంధించిన లింక్ ఒకటి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాప్షన్ టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ క్యాప్షన్ ఇక్కడ టైప్ చేసి కింద సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నా యూఆర్ఎల్కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే యూఆర్ఎల్ చూడండి ఇట్లా మారిపోద్ది. సో ఇది నా యాక్చువల్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మొత్తానికి కంప్లీట్గా, అంటే అసలు ఇది యూట్యూబ్దే కాదు అన్న విధంగా మొత్తానికే చేంజ్ అయిపోయింది. కాకపోతే మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇది ఓపెన్ అయ్యేది యూట్యూబే ఓపెన్ అవుద్ది. ఓకే, నేను ఏ యూఆర్ఎల్ అయితే ఇచ్చానో అదే యూఆర్ఎల్ ఓపెన్ అవుద్ది. కాకపోతే మీకు అది కనిపించడం మాత్రం, చేంజ్ చేయడం మాత్రం మొత్తం కంప్లీట్గా వేరే స్పామ్ ఈమెయిల్ లాగా, స్పామ్ యూఆర్ఎల్ లాగా చేంజ్ చేసేస్తుంది. ఓకే, సో అలాగే చూడండి, ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మన దగ్గర ఏదైనా ఒక సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్ని మనం డ్రాగ్ చేసి దీనిలో డ్రాప్ చేసామనుకోండి, లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేసామనుకోండి, మన సాంగ్ని రీమిక్స్ చేసి ఇస్తాయి అన్నట్టు. ఓకే, సో చాలామంది సాంగ్ని రీమిక్స్ చేయాలి అనుకుంటారు చూసారా, వాళ్ళ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఆ సాంగ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే సరిపోద్ది. తర్వాత చూడండి, ఇంకొక సైట్ ఉంటుంది మోనోఫేస్ అని. ఓకే, సో ఈ సైట్ని మీరు ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ మీకు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆ పార్ట్ అనేది చేంజ్ అయిపోయి వేరే పర్సన్ రావడం, లేకపోతే ఆ పార్ట్ అనేది చేంజ్ అవ్వడం ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు బోర్ కొట్టినప్పుడు ఫన్నీగా యూజ్ చేయాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మనకు షఫుల్ ఫేసెస్ అని ప్రెస్ చేసినప్పుడు కూడా మొత్తం ఇక్కడ చేంజ్ అయిపోయి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చి చూడండి, మనకు డూ నథింగ్ ఫర్ 2minutes.com అని ఉంటుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డూ నథింగ్ ఫర్ 2 minutesని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ 2 minutes వరకు ఏం చేయకుండా ఉండడానికి సైట్ అన్నట్టు. అంతే, మీకు దీనిలో ఏం చేయడానికి ఉండదు, ఊకే ఇది ఇలాగే టైం అనేది నడుస్తూ ఉంటుంది, మీరు ఏంటంటే దీన్ని చూసుకుంటూ ఉండడమే. తర్వాత చూడండి, ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. చాలామంది ఆన్లైన్లో గేమ్స్ ఆడదామని ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం చూడండి, ఇది ancon.com అనేది చాలా మంచి సైట్. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 5000కి పైగా గేమ్స్ ఉంటాయి. అవి కూడా చాలా మంచి మంచి గేమ్స్, మంచి మంచి ఎఫెక్ట్స్ ఉన్న గేమ్స్ ఉంటాయి. ఎవరైతే ఆన్లైన్ గేమింగ్ ఇష్టపడతారో వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ అనేది చాలా మంచి వెబ్సైట్. ఓకే, సో వీటన్నిటికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ ఈ సైట్స్లోకి రావచ్చు. ఫ్రెండ్స్, మీకు నా కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.